ఇన్ని రోజుల నుంచి ఒకనొక సమయంలో తుంగతుర్తి నుంచి టికెట్ ఆశించారు. సో అసెంబ్లీ టికెట్ దక్కలేదు లేకపోతే మీకు వేరే హామీలు ఉన్నాయని మీరు చెప్పారు. సో ఎట్లా లోక్సభ ఎన్నికలు కూడా దగ్గరకు వచ్చినాయి, ఎట్లా చూడొచ్చు పిడమిత్రావు గారిని ఈ ప్రభుత్వంలో? లోక్సభ అభ్యర్థిగా చూడొచ్చు. వచ్చే ఎన్నికల్లో లోక్సభ అభ్యర్థితో నాకు వస్తుందన్న అంచనాతో ఉన్నా. ఎందుకంటే నాకు అసెంబ్లీ టికెట్ ఇవ్వదు కాబట్టి పార్లమెంట్ టికెట్ ఇస్తారని కూడా అనుకుంటాం. కమిట్మెంట్ ఇచ్చిరా మీకు? కమిట్మెంట్ లేదు. సో అప్పుడు రాలేదు కాబట్టి ఎక్కువ అవకాశం ఉంటది మాట్లాడడం కోసం. నేను ఆల్రెడీ టీఆర్ఎస్ పార్టీ నుంచి పోటీ చేసిన. సో నాకు టికెట్ కోసమే ఇక్కడికి వచ్చిన. సో టికెట్ నాకు ఇవ్వలేదు, అయినా నేను పార్టీ కోసం సైలెంట్ గా ఉండి పార్లమెంట్ లో పనిచేసిన. సో ఇప్పుడు నాకు పార్లమెంట్ అవకాశం ఉంది, 3 పార్లమెంట్ సీట్లు ఉన్నాయి, ఒక సీట్ ఏమని అడుగుతాం. ఏ లోక్సభ అయితే మీకు కన్వీనియంట్ గా ఉంటది, మీరు ఏది అడుగుతున్నారు? పొంగులేటి శ్రీనివాసరెడ్డి గారు వరంగల్ పార్లమెంట్ వరంగల్ జిల్లా ఇన్ఛార్జ్ మినిస్టర్, వరంగల్ ఏమని అడుగుతున్నా. కాకపోతే నాగర్ ఓకే, అంటే వరంగల్ లోక్సభ బరిలో నుంచి అద్దంకి దయాకర్ పేరు కూడా వినపడతా ఉంది. మరి ఎట్లా అంటే ఇక్కడ ఏంటంటే మామూలుగా మీరు 3 లోక్సభ స్థానాలు ఉన్నాయి, 3 2 మాదిగలకు ఇస్తారు. అద్దంకి దయాకర్కి వరంగల్ ఇచ్చే అవకాశం లేదు, ఇస్తే పెద్దపల్లి ఇవ్వచ్చు. ఎందుకంటే ఎప్పుడు కూడా పెద్దపల్లి మాలలకు ఇస్తుంది, టిఆర్ఎస్ పార్టీ కూడా మాలలకు ఇస్తుంది. కాబట్టి అద్దంకి దయాకర్కి పెద్దపల్లి ఇచ్చే అవకాశం ఉంది. వరంగల్ 80% తెలంగాణ ఉద్యమకారులు ఉన్న ప్రాంతం ఈ కాకతీయ యూనివర్సిటీ ఉంది. సో తర్వాత మాదిగలు ఎక్కువ, 80% మాదిగలు ఉంటారు ఎస్సీలో. సో అక్కడ ఇస్తే బాగుంటుంది, అక్కడ ఆయనకి ఇస్తే బాగుంటుంది, పెద్దపల్లి ఇస్తే బాగుంటుంది అద్దంకి దయాకర్. సో మీరు లోక్సభ బరిలో అయితే రెడీగా ఉన్నారు, ఇప్పుడు రెడీగా అన్ని ప్రిపేర్ చేసుకున్నారా? మరి వరంగలే తిరుగుతా ఉన్నా. వేరే లోక్సభ ఒకవేళ ఇస్తామంటే ఎట్లా? పార్టీ చాలా స్ట్రాంగ్ ఉంది, ఎనీ టైం కూడా మనం అక్కడికి వెళ్ళిపోయి పని చేసుకోవచ్చు. ఎందుకంటే ఇప్పుడు ఉన్నటువంటి 3 లోక్సభ ఎస్సీ రిజర్వ్ స్థానాలలో కాంగ్రెస్ పార్టీ 5 అసెంబ్లీ గెలిచి ఉన్నది దాదాపు, వరంగల్ అంతే పైన గెలిచింది. సో కాబట్టి ఆ 3 స్థానాలలో ఎక్కడైనా చిన్న వర్కౌట్ అవుతుంది. ఓకే, సో కార్పొరేషన్ గా పిడమర్తి రవి ఉండబోతున్నాడు, అదే ఎస్సీ కార్పొరేషన్ కానీ కొన్ని వార్తలు వస్తున్నాయి, ఏం చెప్తారు దీనికి? అంటే నాకైతే లేదు, అది నేను శ్రీనివాస్ రెడ్డి గారిని చైర్మన్ ఏమని అడగలేదు, చైర్మన్ నాకు చెప్పమని కూడా చెప్పలేదు. సో పార్లమెంట్ సీటు ఇవ్వమని అడుగుతా ఉన్నా. అయినా పార్టీ ఎట్లా వాడుకుంటే అట్లా ఉపయోగపడడానికి సిద్ధంగా ఉన్నా. ఎందుకంటే కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తుందని, లేకపోతే కాంగ్రెస్ పార్టీలో సీట్ వస్తుందని అని కాకుండా అలా ఉండకూడదని వచ్చినా. నేను టీఆర్ఎస్ పార్టీలో ఉండొద్దు, కాంగ్రెస్ పార్టీలో ఉండి ఏం జరిగినా రావాలని వచ్చిన. శ్రీనివాసరెడ్డి గారితో తిరగాలని వచ్చిన. శ్రీనివాసరెడ్డి గారు ఇప్పిస్తే తీసుకుంటాం, లేకపోతే పార్టీకి పనిచేస్తాం.